ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు ప్రత్యేకమైన మాటలు మనం వినబోచున్నాము. 37 కీర్తన 5వ వచనము. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడు నాకు ఏ కార్యం చేయలేదండి, దేవుడు నాకు ఏం చేయట్లేదని అని మనం అంటాం. కానీ ఈ వాక్యం ఏం సెలవిస్తుంది? నీ మార్గం యెహోవాకు అప్పచెప్పుము, నీవు ఆయనను నమ్ముకో చాలు, ఆయనే నీ కార్యము నెరవేరుస్తాడు. ఇస్సాకు చాలా దీవించబడ్డాడని మనం చూస్తూ ఉంటున్నాము. ఆయన భార్య విషయంలో ఆయన ఎటువంటిది ఏది పెట్టుకోలేదు, దేవుని నమ్ముకున్నాడు అంతే. తండ్రి ఏది చెప్తే, ఎలియాజర్ ఎవరిని తెస్తే వాడిని చేసుకున్నాడు. రెబెకా చాలా అందగత్తే, ఇస్సాకు చాలా అందగాడు. అటువంటిది నాకు అందమైన అమ్మాయే కావాలనుకోలేదు, దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పొలంలో ఆయన ధ్యానం చేస్తూ ఉంటున్నాడు. అలాగే ఎలియాజర్ కూడా మరి ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే కనుక ఎలియాజర్ అంట ఆయన దేవుని యొక్క కార్యము నా యొక్క యజమానుడు అయిన అబ్రహాం పట్ల నెరవేరుస్తాడా లేదా అని ఆయన చూస్తూ ఉన్నాడంట. దేవుని యొక్క కార్యము ఏంటి అని మనము అడిగినట్లయితే, ప్రార్థన చేసి అడిగినట్లయితే దేవుడు తేట తెల్లగా చూపిస్తూ ఉంటాడు. ఎలియాజర్ అనుకున్నాడు, బావి దగ్గర ఎవరైనా అమ్మాయి వస్తే ఆమె చాలా అందంగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, పొడుగాటి జుట్టు ఉండాలి, తెల్లగా ఉండాలి, అంతేకాదు ఆమె చూడ్డానికి అందంగా ఉండాలి అని అనుకోలేదు. ఎలియాజర్ ఏమనుకున్నాడు తెలుసా? దేవా, నేను ఇక్కడ బావి దగ్గర ఉన్నాను, మొట్టమొదట ఏ అమ్మాయి అయితే వస్తుందో అమ్మాయి నాకే కాదు నీళ్ళు, నా వంటలో కూడా నీళ్ళు పోయాలి, అలాంటి సూచనలు పెట్టుకున్నాడు. దేవుని యొక్క కార్యం నెరవేర్చబడుతుందా లేదా అని చూశాడు. నిజంగానే రెబెకా చాలా అందమైన స్త్రీ, ఒక కన్యక వచ్చింది ఆ బావి దగ్గర. మరి నువ్వు నాకంటే బలవంతుడిగా ఉన్నావు కదా, నువ్వు నన్నేంటి అడిగేది, నువ్వు వెళ్ళి చేదుకోవచ్చు కదా, నువ్వు వెళ్ళి వంటలకు నీళ్ళు పోవచ్చు కదా అనుకోలేదు. ఎలియాజరు చూస్తుంటుండగా దేవుని యొక్క కార్యము నెరవేర్చబడింది. ఆయన అనుకున్నది సఫలపరచబడింది. ఏ కార్యమైతే నెరవేర్చబడాలని వెళ్ళాడో ఆ కార్యము సఫలపరచబడింది. మనం అనేకమైన సంబంధాలు చూస్తూ ఉంటున్నారేమో మీరు, లేక అనేకమైన కార్యాలు తలపెట్టుకుంటున్నారేమో, కానీ దేవుని కార్యం ఏంటి ఎప్పుడైనా మీరు ఎదురు చూసారా? ఆయనను నమ్ముకొని ఆయనకు అప్పగించి చూసారా? ఆయనకు అప్పగించి చూడండి, నీ మార్గాలను దేవుడు సరళపరచబోచున్నాడు, నీ యొక్క కార్యమును దేవుడు సఫలపరచబోచున్నాడు. ఇస్సాకు రెబెకాలు మరి వారి పెళ్లి తర్వాత మనం చూసినట్లయితే వారి యొక్క జీవితం తరతరాల ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని కార్యం కొరకు ఎదురు చూసే వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే తరతరాల దీవెనలు వారు పొందుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం దొరుకుతుంది, ఎలా జరుగుతుంది, అసలు నాకు దేవుడు ఏం చేశాడని కాక, దేవా ఇదిగో ఇది నా మార్గం, నేను ఈ మార్గం గుండా వెళ్తున్నాను, ఇది ఈ పనులు నాకున్నాయి, మరి ఈ మార్గం ఈ పనులు నీకు అప్పగిస్తున్నాను, నువ్వు చూసుకో అని నీవు నమ్మి ఆయన చేతిలో నువ్వు పెట్టినట్లయితే, ఆయన చేసేంత వరకు నువ్వు కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఆయన కార్యము త్వరలోనే నీ జీవితంలో సఫలపరచబడుతుంది. ఎలియాజరు దేవుని చేతిలో పెట్టి ఆ బావి పక్కన ఎదురు చూస్తున్నాడంట. దేవుడు కార్యాన్ని సఫలపరుస్తాడా లేదా ఆయన చూస్తుంటుండగానే ఆ కార్యము మరి చూడండి ఎంత అద్భుతమో. 24వ అధ్యాయము ఆదికాండం మీరు చదవండి, అద్భుతంగా ఉంటుంది. ఏ అమ్మాయిని సెలెక్ట్ చేయాలో తెలియనప్పుడు రిబ్కానే వచ్చిందంట. ఎంత అద్భుతం కదండి. అంతేకాదు ఆమంతటా ఆమె అడుగుతుందంట, మీకు నీళ్ళు పోయాలని. ఈరోజు నీ జీవితంలో కూడా నీ పనులు అలాగ సఫలపడునుగాక. అంతేకాదు నీ యొక్క బ్లెస్సింగ్ నీకు ఎదురు పడునుగాక. నీవు ఈరోజు ఈ మాటలు వింటున్నా, నీవు ఎటువంటి విషయంలో బాధపడక, దేవా నేను నా పనులు నీకు అప్పగిస్తాను, నువ్వే చూసుకో, నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నువ్వు కరెక్టే ఇస్తావు, నువ్వు సరైనదే ఇస్తావు, సరైన వ్యక్తులని సరైన ఆశీర్వాదం నాకు దయచేస్తావు అని నీవు నమ్ముకొని దేవుని మీద ఆధారపడినప్పుడు, తొందరపడక దేవుని దృష్టిలో నాకు ఎవరు కరెక్ట్ అని నువ్వు ఆధారపడినప్పుడు సరైన వ్యక్తిని నీ వైపు దేవుడు తీసుకొస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, మా మార్గం నీకు అప్పగిస్తున్నాము నాయన. ఈ రోజే కాదు ప్రతి దినము నాయన మేము మిమ్మల్ని నమ్ముకుంటున్నాం. ఎందుకంటే కాలంలో సమయంలో మనుషులు ఈ లోకము ప్రతి ఒక్కటి కూడా నీ చేతిలో ఉంది నాయన. ఎలియాజర్ అక్కడ కూర్చొని ఆ అమ్మాయే రావాలనుకున్నప్పుడు అమ్మాయే వచ్చింది ఆయన. వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ అన్న కానీ ఎవరు రాలేదు. ఎలియాజర్ ఎవరినైతే ప్రార్థన చేశాడో అమ్మాయి వచ్చింది ఆయన. అలాగే మా జీవితంలో కూడా మా పనులు ఈజీగా అవ్వాలంటే, మా కార్యాలు సఫలపరచబడాలంటే మా మార్గాలు నీకు అప్పగిస్తున్నాం నాయన. మా పనులు త్వరగా అయ్యా ఎంతో ఈజీగా ఎంతో సులభంగా జరిగిపోతాయని నమ్ముచున్నాం. ఈరోజు ఎవరు ఏ కార్యాలు తలపెట్టుకుంటున్నారో, ఎటువంటి మార్గంలో వారికి ఆన్సర్ రావట్లేదని ఎదురు చూస్తున్నారో, ఈరోజు వారికి అట్టి కార్యము చేసి వారి యొక్క బ్లెస్సింగ్ ఎదురు పడుతుందని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లోనండి మీ కార్యము త్వరలో సఫలపరచబడుతుందని దేవుడు బయలుపరుస్తున్నాడు. అయితే ముందు మీరు మీ మార్గము దేవునికి అప్పగించుకోండి. దేవుడు ఎవరిని చూపిస్తే
ఏ మార్గం చూపిస్తే ఆ మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడండి. ఇస్సాకు ఒకవేళ నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు నచ్చట్లేదు అని అనుంటే ఎలా ఉంటుంది? దేవుడు చూపించాడు కాబట్టి చేసుకున్నాడు, తరతరాల దీవెనలు పొందుకున్నాడు. కాబట్టి దేవుని మార్గం ఎప్పుడు చక్కనివి, దేవుని మార్గంలో మనకంటే ఎప్పుడు ఉన్నతమైనవి. ప్రతి నిత్యము మీరు ప్రార్థన చేయండి, తొందరపడకండి. ప్రతి విషయంలో కూడా దేవా ఇదిగో నా పనులు భారం ఇది, దేవా ఇదిగో నా మార్గం ఇది, నీవే సఫలపరచండి అని ఈ రోజు నుంచి ప్రార్థన చేద్దాము. గొప్ప కార్యాలు మన జీవితంలో ఎంతో సునాయాసంగా పొందుకుందాం. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే why don't you share, like and subscribe, and also don't forget to share on your WhatsApp status. See you on Monday. Until then, take care. Praise the Lord.